హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విద్యారామ్స్ రాథోడ్ ఫ్రెండ్స్. ఈ రోజు అయితే ఫెస్టివల్ మినీ వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. సో ఫ్రెండ్స్, ఫెస్టివల్ అందరు ఎలా జరుపుకున్నారంటే నేను ఫెస్టివల్ రోజు షూట్ చేసిన వ్లాగ్ షేర్ చేసుకోవడానికి టైం కుదరదు. సో ఫైనల్గా అయితే ఈరోజు మేము ముందుకు తెచ్చేసాను. సో ఫెస్టివల్, అది కూడా దీపావళి ఫెస్టివల్ అంటే ఎలా ఉంటుంది చెప్పండి. అంతా లైటింగ్స్తో తలతల మిలమిలలాడాలి కదా. ఇల్లు తలతలలాడితే లైటింగ్స్ మిలమిలలాడాలన్నమాట. సో ఫ్రెండ్స్, దసరా ఫెస్టివల్కి లైటింగ్ అయితే సెట్ చేసినాం, కానీ దసరా తర్వాత వర్షం పడడం వల్ల కొంచెం ప్రాబ్లం అయింది. సో ఫైనల్గా అయితే మా సార్ లైటింగ్ సెట్ చేసేసి మా ఇంటికి అయితే వెలుగు తీసుకొచ్చేసారు. అండ్ ఆ రోజు ఒక చిన్న స్మాల్ ప్రోగ్రామ్ అయితే నేను అనుకున్నాను. సో అక్కడికి వెళ్తున్నాను అనమాట. సో ఎక్కడో అనుకోకుండా అది మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరికి మా పిన్ని వాళ్ళ పాప వచ్చింది. సో సరదాగా కొన్ని రీల్స్ అయితే షూట్ చేద్దామని నేను పాప బయలుదేరామన్నమాట. సో విషయం ఏంటి అంటే, హాఫ్ శారీ కట్టుకొని కొన్ని రీల్స్ అయితే చేసాం. బట్ నేను మామూలు డ్రెస్ మీద వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత డ్రెస్ చేంజ్ అయితే చేసుకున్నాను. కొత్తగూడెంలో అసలు ఎంత రష్ ఉందంటే, ఫెస్టివల్ అంత రష్ ఉందండి. ఎందుకంటే మేము ఉండేది సూపర్ బజార్ కదా. సో సూపర్ బజార్ సర్కిల్లో బాగా ఫ్లవర్స్ కానీ ఫెస్టివల్కి సంబంధించిన ఐటమ్స్ కానీ బాగా సేల్ అవుతూ ఉంటుంది. అండ్ ట్రాఫిక్ జామ్ అవుతుంది అన్నమాట అక్కడ. సో ఫైనల్ అక్కడ నుంచి పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. అండ్ ఫెస్టివల్ కదా కాబట్టి వాళ్ళ కోసం నేనైతే స్వీట్స్ తీసుకెళ్ళాను. అండ్ ఫైనల్గా అయితే స్వీట్స్ పిన్నికి అండ్ పిన్ని వాళ్ళ పాపకు, అదే మా అమ్మ సిస్టర్కి అయితే స్వీట్స్తో హ్యాపీ దివాళీ అని గ్రీటింగ్స్ చెప్పేసిన తర్వాత మేము షూట్కి అయితే బయలుదేరాము. అండ్ బాబాయ్ మా సోను బ్రో అయితే ఇంట్లో లేరు, వాళ్ళు మా ఊరు వెళ్ళారన్నమాట. మా నాయనమ్మ చూడడానికి వెళ్ళారు వాళ్ళు. సో ఆ తర్వాత మేము ఎక్కడైతే వీడియో షూట్ చేయాలనుకున్నామో, అంటే మేము యాక్చువల్గా పొలాల మధ్యలో షూట్ చేద్దాం అనుకున్నాము, కానీ మా పిన్ని మమ్మల్ని భయపెట్టేసింది అనమాట. పెద్ద పెద్ద పాములు తిరుగుతున్నాయి, సో మీరు అటు వెళ్ళకండి, చాలా డేంజర్ అని చెప్పేసరికి తర్వాత ఆలోచన చేసినాం అనమాట. ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్తే వీడియోస్ మంచిగా వస్తాయి, ఎక్కడ షూట్ చేసుకోవాలి అని ఆలోచన చేస్తే మా అమ్మ ఏమందంటే, దగ్గరలో టెంపుల్ ఉంది కదా, అక్కడ టెంపుల్లో వెళ్దాము, టెంపుల్ దగ్గర బాగుంటుంది, సో అక్కడ వీడియో షూట్ చేద్దామని చెప్పింది. సో నేను ఈ టెంపుల్కి ఎప్పుడు రాలేదండి, ఫస్ట్ టైం అన్నమాట. టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయన్నమాట. సీతారామస్వామి టెంపుల్, ఆంజనేయ స్వామి విగ్రహాలు, ఇలా పెద్ద పెద్ద అయ్యప్ప స్వామి విగ్రహము, ఇలా పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయన్నమాట. సో టెంపుల్లో ఒక 2 వీడియోస్ షూట్ చేసిన తర్వాత టెంపుల్ సరౌండింగ్లో కూడా ఒక 2-3 వీడియోస్ అయితే షూట్ చేసినాము. ఓవరాల్ ఒక 5 వీడియోస్ అయితే షూట్ చేసినాము. సో అవి మీరు చూడాలంటే నా ఇన్స్టా పేజ్లో వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పేజ్ వచ్చేసి విద్యారామ్స్ రాథోడ్.